సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. సో చాలా మంది అయితే అడుగుతున్నారు బ్రదర్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయమని. సో నేనైతే టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేసిన, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయిపోయింది. సో వెళ్ళైతే మన సబ్స్క్రైబర్లు అందరూ వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరైతే వెళ్ళైతే జాయిన్ అవ్వండి. సో అక్కడ నాకు టెలిగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఖచ్చితంగా 100% రిప్లై ఇస్తాను. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి టాపిక్ ఏంటంటే, సో సోది లేకుండా అయితే వీడియోకి అయితే ఎంటర్ అయిపోదాం. బ్రదర్ మనకి అప్లికేషన్స్ అయితే అయిపోయాయి, అలాగే ఎడిట్ ఆప్షన్ కూడా అయిపోతుంది ఈ రోజుతో. సో ఎవరైనా ఎడిట్ ఆప్షన్ కనుక మిస్టేక్స్ చేస్తుంటే కనుక ఎడిట్ అయితే చేసుకోండి. సో వీడియో వచ్చేసి నేను ఏం డిస్కషన్ చేయబోతున్నా అంటే, బ్రదర్ మనకి మెరిట్ లిస్ట్ అనేవి ఎలా జనరేట్ అవుతున్నాయి అనేది అయితే చాలా మందికి అయితే డౌట్ ఉంది. సో గాయస్, మీరు అనుకుంటారు కావచ్చు జీడిఎస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారని అనుకుంటున్నారు కావచ్చు. సో అలా ఏం కాదండి. సో ఏ ఎంప్లాయీస్ ఎవ్వరు తీయలేరు. సో కంప్యూటర్ బేస్డ్ మెరిట్ లిస్ట్ అయితే జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కంప్యూటర్ అనేది మెరిట్ లిస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. సో బ్రదర్స్, మరి ఎలా జనరేట్ చేస్తుంది? ఒక క్లియర్ ఒక ఎగ్జాంపుల్తోని మాకు క్లారిటీ ఇవ్వండి అనేది చాలామంది అడుగుతున్నారు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న పాయింట్ తీసుకుని అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రదర్ ఇప్పుడు ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఒక డివిజన్ తీసుకుందాం బ్రదర్. ఖమ్మం డివిజన్ తీసుకుందాం. ఖమ్మం డివిజన్లో 69 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి ఎగ్జాంపుల్. సో ఒక్క విలేజ్ తీసుకున్నాం ఎగ్జాంపుల్, సంథింగ్ ఏదో ఒక విలేజ్. ఖమ్మంలో కందుకూరు అనే విలేజ్ ఒకటి ఉందనుకోండి. సో ఆ కందుకూరు విలేజ్కి ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ అప్లై చేశారు అంటే, ఆ కందుకూరు అనే విలేజ్కి వాళ్ళు పెట్టుకున్న ప్రిఫరెన్సెస్లో ఒక 50 మెంబర్స్ పెట్టుకున్నారు అనుకోండి. సో ఆ 50 మెంబర్స్కి మరి ఒక్క పోస్ట్ ఇస్తారా? ఇయ్యరు. ఆ ఒక్క ప్రిఫరెన్స్కి ఒక్కరిని మాత్రమే తీస్తుంది మెరిట్ లిస్టు. బట్ అప్లై చేయడం మాత్రం 50 మెంబర్స్ అప్లై చేస్తారు. సో మరి ఎలా తీస్తుందని చూసుకుంటే కనుక ఫస్ట్ ఫిల్టర్ చేస్తుంది. ఎలా ఫిల్టర్ చేస్తుంది అంటే, ఫస్ట్ మార్క్స్ అయితే ఎవరికి హై ఉన్నాయో వాళ్ళనైతే ఫిల్టర్ చేస్తుంది. సో ఎలా ఫిల్టర్ చేస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 మెంబర్స్ అప్లై చేశారండి. 50 మెంబర్స్కి అందులో 30 మెంబర్స్కి 10 GPA ఉంది, మిగతా కొందరికి 9.5 ఉంది. సో 9.5 వాళ్ళని పక్కకి పెడుతుంది. సో ఎవరికైతే 10 బెటర్ ఉన్నాయో వాళ్ళని తీసుకుంటుంది. సో మరి 10 బెటర్ అందరికీ ఉన్నాయి. మరి ఒక్క ప్రిఫరెన్స్ ఆ ఒక్క పోస్ట్కి 30 మెంబర్స్ ఇస్తా. సో 30 మెంబర్స్ తీయలేదు, ఒకరు మాత్రమే కావాలి సిస్టమ్కి అనేది. మరి ఒక్కరిని ఎలా ఫిల్టర్ చేస్తుందంటే, సో 30 మెంబర్స్లో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తుంది. డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ ఇయర్ చూస్తుంది. సో ఈ ఇయర్లో ఎవరైతే హై ఏజ్ ఉంటుందో సో వాళ్ళనైతే అందులోకి వెళ్ళి ఫిల్టర్ చేసుకుంటుంది. బ్రదర్ మరి 30 మెంబర్స్లో డేట్ ఆఫ్ ఇయర్ కూడా కొందరికి సేమ్ ఉంటుంది. మరి ఎలా అనుకుంటే కనుక ఇయర్ కూడా సేమ్ ఉంటే నెక్స్ట్ మంత్ చూస్తుంది. మంత్లో ఎవరైతే హై ఉంటారో సో అందులోకి వెళ్ళి ఇంకో కొంచెం ఫిల్టర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ లాస్ట్కి ఈ 30 మెంబర్స్లోకి వెళ్ళి 5 మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళకి ఈ ఇయర్ సేమ్ ఉంది, మంత్ సేమ్ ఉంది. మరి ఎట్లా 5 మెంబర్స్కి ఇస్తుందా? 5 మెంబర్స్కి అది ఒక్కరే. ఆ ఒక్కరిని ఎట్లా ఇస్తుందా అంటే డేట్ ఫిల్టర్ చేస్తుంది. సో ఎవరైతే హైయెస్ట్ ఏజ్ ఉంటారో ఎమాంగ్ 30 మెంబర్స్లో ఎవరైతే డేట్లో, మంత్లో, ఇయర్లో ఎవరైతే హై ఉంటారో వాళ్ళకైతే ఆ ప్రిఫరెన్స్ అనేది, ఆ పోస్ట్ అనేది అతనికి వర్తిస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను, ఇంత క్లారిటీగా చెప్పినో. సో ఇలా ఉంటుంది సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది. ఈ ఒక్క విలేజే కాదు, ప్రతి ఒక్క విలేజ్కి, డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క పోస్ట్కి ఇలానే ఫిల్టర్ చేస్తుంది. 1 by 1. సో అలా ఫిల్టర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం కూడా ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక సినీ ఇండస్ట్రీ ఉంటుంది. సో సినీ ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు వస్తారు. సో నేను యాక్ట్ చేస్తాను. సో అందరినీ పెట్టుకోరు. వాళ్ళు ఏం చేస్తారు? ఆడిషన్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి ఎవరైతే స్కిల్స్, యాక్టింగ్ ఎవరికైతే మంచిగా ఉందో అందులోకి వెళ్ళి ఒక్కరిని తీసుకొని ఫిల్టర్ చేసి అది అనేది వాళ్ళకి ఇస్తుంది. సో ఇది కూడా అంతే. సో ఎంతోమంది అప్లై చేస్తారు. అందులోకి వెళ్ళి ఫస్ట్ మార్క్స్, తర్వాత మార్క్స్ పరంగా, ఏజ్ పరంగా ఎవరు హై ఉంటారో వాళ్ళకనేది ఈ పోస్టులు అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఇంత క్లారిటీగా చెప్పినా అర్థమైందా? సో ఇది గ్యాస్. కొంతమందికి అయితే చాలామందికి ఉండే, సో ఎలా తీస్తారు అసలు మెరిట్ లిస్ట్ ఎలా వస్తుంది అంటే, ఎంప్లాయీస్ తీస్తారా? మరి సిస్టమ్ జనరేటర్ మెరిట్ లిస్ట్ అంటున్నారు. అసలు సిస్టమ్ జనరేటర్ మెరిట్ లిస్ట్ ఎలా వస్తుంది? మరి ఏమన్నా ఇందులో గ్యామ్లింగ్ ఉంటుందా అంటే, ఎలాంటి గ్యామ్లింగ్ ఉన్నది? సో డిపార్ట్మెంట్లో పనిచేసి ఎంప్లాయీస్తో తీపిస్తే గ్యామ్లింగ్ జరుగుతుందనే అపోహతోనే ఈ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఇది గ్యాస్ వీడియో. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఇందులో అయితే ఎలాంటి గ్యామ్లింగు, మనీ పెట్టడం కానీ ఏముండదు. సో ఎవరైతే అర్హులో ఖచ్చితంగా వాళ్ళకైతే జాబ్ రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఎలాంటి టెన్షన్స్ అయితే పెట్టుకోకండి. సో అందరికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అయితే. సో ఇంకోవాలన్న ఛానల్ కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. సో మరొక వీడియోతో మేము ముందుంటాం. టేక్ కేర్, గుడ్ బై.